బెల్లం తయారీ చెరుకు రైతులకు బాసటగా నిలుస్తోంది. చెరుకును బెల్లంగా మార్చడంలో జిల్లాలోని కౌడిపల్లి మండలం ఫేమస్. ఇక్కడ గత 10 ఏళ్లుగా బెల్లం తయారు చేస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు రైతులు. అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతకు బెల్లం తయారీ వరంగా మారింది. ఇటు రైతులకు అటు తయారీదారులకు బెల్లం తయారీ లాభసాటిగా మారింది. కౌడిపల్లి మండలంలో 3500 ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేస్తున్నారు రైతులు. ఇది మెదక్ శివార్లోని ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ పరిధిలోకి వస్తుంది. పెద్ద మొత్తంలో చెరుకును సాగు చేసి ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు రైతులు. అటు సన్నకారు రైతులు మాత్రం ఫ్యాక్టరీలకు చెరుకును తీసుకువెళ్లకుండా బెల్లం తయారీకే మొగ్గు చూపుతున్నారు. ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేస్తే గిట్టుబాటు కావటం లేదని చెప్తున్నారు చిన్న సన్నకారు రైతులు. 15 సంవత్సరాలు మట్టి వస్తున్నాం. ఎప్పుడు వస్తాం, ఇది చేస్తాం, ఇది నల్ల బెల్లం అండి. ఇదే ఉపాధి చేయాలని కాదు, ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఇది మొత్తం ఈ వరకు 15 సంవత్సరాలకి ఇప్పటికి చాలా 3 రెట్లు లేదు. చెరుకు తక్కువైపోయింది. బెల్లం కూడా తినట్లేదు, రేటు కిడతలేదని గొడవ పెడుతున్నారు. రేటు గురించి ఇప్పుడు బాగా తక్కువైపోయింది బెల్లం రేటు. దాని గురించి అని కొని వీళ్ళు తోటలు వేయాలన్నా చేయాలన్నా చేయలేకపోతున్నారు. ఖర్చులు ఎక్కువైపోయినాయి, డీజిల్ అవి దాని గురించి ఇబ్బంది పడుతుంది. క్రషర్ల ద్వారా బెల్లం తయారు చేస్తున్నారు రైతులు. ఇక్కడ ఎక్కువగా తెల్ల రకం బెల్లం తయారవుతోంది. ఇక్కడ తయారైన బెల్లం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా అవుతోంది. గుంటూరు, విజయవాడ నుంచి ఎక్కువగా బెల్లం సరఫరా అవుతోంది. ఈ బెల్లం తయారీ కోసం కోస్తా ప్రాంతం నుంచి కూలీలు వస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా తెల్ల బెల్లానికి 3200, నల్ల బెల్లానికి 2200 ధర పలుకుతోంది. ఇక్కడ లభించే 20,000 టన్నుల చెరుకు నుంచి 1500 టన్నుల బెల్లం తయారవుతోంది. సీజన్లో 6 కోట్ల విలువైన బెల్లం ఇక్కడి నుంచే లభిస్తోంది. ఇక చిన్న రైతులకు బెల్లం తయారీ కష్టంగా మారుతోంది. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి రావడంతో వారు వెనకడుగు వేస్తున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయంలో పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. అటు లాభసాటిగా బెల్లం తయారీ ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు అన్నదాతలు. ప్రభుత్వం చొరవ చూపి సబ్సిడీలు అందించాలని కోరుతున్నారు.